ధన్యవాదాలు స్వామి. ఈ మందిరం ఉన్న స్థానంలో ఒకప్పుడు పెద్ద వేప చెట్టు ఉండేది. ఈ వృక్ష ఛాయలోనే దాతాదయాల్జీ మహారాజ్ కూర్చుని అనేక పుస్తకాలు రాసేవారు. భక్తులు రాసిన ఉత్తరాలకు సమాధానాలు రాసేవారు. సత్సంగీయులు భక్తులు ఎవరైనా వస్తే వారి సంశయాలకు జవాబులు ఇచ్చేవారు. ఆ చెట్టును తొలగించిన స్థలంలోనే ప్రస్తుతము ఈ మందిర నిర్మాణం జరిగింది. ఇందులో పరందయాల్జీ మహారాజ్ పాలరాతి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఈ పాలరాతి విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్ పరందయాల్జీ మహారాజ్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. జీవకళ ఉట్టిపడుతుంటుంది. చూడు, ఆ దాతా పరందయాల్ను శబ్దం రాసినారు. तू तो आया नरदेही में धर फकीर का पेशा, दुखी जीव को अंग लगा कर ले जा गुरु की देशा, तीन ताप से जीव दुखी है निबल अबल अज्ञानी, तेरा काम दया का भाई नाम दान दे दानी, तेरा रूप है अद्भुत अचरज तेरी उत्तम देही, जग कल्याण जगत में आया परम दयाल सनेही, जो फकीर मोहे दर्शन देवे अपना भाग सराहूं, अपने तन के जाम की जूती पग फकीर पहनाऊं, मैं नहीं राम कृष्ण का सेवक ईश ब्रह्म नहीं जानू, मैं फकीर का नाम दीवाना सबसे बढ़कर मानो, मैं फकीर का नाम दीवाना सबसे बढ़कर मानो అంటూ దాతాదయాల్జీ మహారాజ్ పరందయాల్జీని ఉద్దేశించి ఈ శబ్దాన్ని రాసినారు. 1954 నుంచి 1981 వరకు ప్రతి వసంత పంచమికి సందర్భంగా హన్మకొండకు మహారాజ్ విచ్చేసేవారు. 3-4 సత్సంగాలు ఇచ్చేవారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ తదితర కేంద్రాలకు కూడా వెళ్ళి అక్కడి సత్సంగీయులు కూడా తమ సత్సంగ వచనామృతాన్ని పంచిపెట్టేవారు. ఇక్కడి హన్మకొండ సత్సంగీయులను, హన్మకొండ మందిర కార్యకర్తలను ఉద్దేశించి ఇక్కడి కార్యకర్తలు నిజాయితీగా వ్యవహరించి మందిర పురోభివృద్ధికి పాటుపడితే మరో 500 సంవత్సరాల వరకు ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని ఆశీర్వదించారు పరందయాల్జీ మహారాజ్. ఈ మందిరాన్ని పరందయాల్జీ మహారాజ్ విగ్రహం స్థాపించిన ఈ మందిరాన్ని శ్రీ కుసుంబ విఠలరావు గారు వారి సతీమణి శ్రీమతి కుసుంబ సీతాదేవి పేరిట నిర్మింపజేశారు. మత స్థాపన ఈ మతానికి మూల పురుషులైన స్వామీజీ మహారాజ్ గారు 1818లో అవతరించి అంతర్ముఖ సాధన నేర్పించేవారు. తర్వాత కాలంలో ఆయన హుజూర్ మహారాజ్, ఆయన శిష్యుడైనటువంటి హుజూర్ మహారాజ్ ప్రార్థన మేరకు ఆమ్ సత్సంగం ప్రారంభించారు. 1861 నుంచి వసంత పంచమి సత్సంగం ప్రారంభమైంది. తర్వాత వారి శిష్యుడు దాతాదయాల్జీ మహారాజ్. వీరు దాంట్లో హుజూర్ మహారాజ్ ఏమో ఆగ్రాలోనే ఉన్నాడు. ఆయన ఆగ్రాలో ఉన్నాడు కనుక ఆగ్రాలోనే ఉన్నాడు. ఈ హుజూర్ మహారాజు ఆగ్రాలో స్వామీజీ మహారాజ్ సేవ చేసి అక్కడే ఉండి ఆయన సింహాసనాన్ని ఆయన ఉత్తరాధికారిగా ఉండి మతాన్ని వ్యాపింపజేసినారు. వారి శిష్యులు దాతాదయాల్జీ మహారాజ్. హుజూర్ మహారాజ్కు ఇద్దరు ప్రియమైన స్వామీజీ మహారాజ్కి ఇద్దరు ప్రధానమైనటువంటి శిష్యులు. ఒక ఆయన వ్యాస్కెళ్ళి బాబా జయమత్ సింగ్ వ్యాసులు డేరా స్థాపించి అక్కడ మతాన్ని ప్రారంభం చేసినారు, ప్రచారం చేసినారు. ఇక్కడ ఆగ్రాలో హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ మతాన్ని ప్రచారం చేసినారు. అదే గదిలో ఆ హుజూర్ మహారాజ్కు ఇద్దరు ప్రధాన శిష్యులు. ఒక దాతాదయాల్జీ వారణాసిలో ఉన్నారు, వారణాసిలోనే ఉండి ధామ్లో ఉండి ప్రచారం చేసినారు. కొంతకాలం లాహోర్లో ఉన్నారు. తర్వాత ఇంకొక మా శిష్యుడు పండిట్ బ్రహ్మశంకర్ మిశ్రా ఆగ్రాలో అదే స్థానంలో హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ స్థానాన్ని ఆ స్థానంలో ఉండి మతాన్ని ప్రచారం చేసినారు, శిష్యులకు బోధ చేసినారు, సత్సంగాలు ఇచ్చినారు. తర్వాత దాతాదయాల్జీ మహారాజ్ శిష్యుడు పరందయాల్జీ మహారాజ్. పరందయాల్జీ మహారాజు సంపూర్ణంగా సద్గురు సేవ, మనస వాచా కర్మణాలు చాలా రకాలుగా ఆయన సేవ చేసినారు దాతాదయాల్జీ. ఆ తర్వాత భాయిజీ మహారాజ్ కూడా
ఎంతో దాతాదాయాలకు సంపూర్ణ సేవలు అందించినారు. ఇక్కడ సత్సంగాలు ఇచ్చేవాళ్ళు. పాంచభౌతిక శరీరం మొదలుపెట్టిన తర్వాత సికింద్రాబాద్కు సౌత్ అంతటికి ఆనందరావుజీ మహారాజ్ అందరికీ నామదానాలు ఇవ్వడము, సత్సంగాలు ఇవ్వడము, అన్ని కేంద్రాలకు శరీరానికి కష్టమైనా కూడా లెక్క చేయకుండా అన్ని కేంద్రాలకు తిరిగి అందరికీ సత్సంగాలు ఇచ్చినారు. వారి శిష్యులను ఎంతోమంది శిష్యులను తయారు చేసినారు. గురు భక్త శిష్యులు ఎంతోమంది ఉన్నారు ఆనందరావు మహారాజ్. తర్వాత మహారాజ్ వీరు నందుభాయిజీ మహారాజ్ సుపుత్రులు. వీరు ఆనందరావు మహారాజు ఉత్తరాధికారిగా ఉంది. ప్రస్తుతము మతాన్ని నడిపిస్తున్నారు సికింద్రాబాద్లో యూనివర్సిటీ. తర్వాత ప్రేమానందరావు మహారాజు దాతాదాయల్జీ శిష్యుడు. వీరు బలియా, పూనా, వారణాసి, సీతాపూర్, మిశ్రిక్ తదితర ప్రాంతాల్లో అనేకమైనటువంటి సత్సంగాలు ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి సౌత్కి వచ్చి హైదరాబాద్కి వచ్చి కొన్నిసార్లు హన్మకొండకు కూడా వచ్చి తమ సత్సంగాలు ఇచ్చేవారు. దాతాదయాల నుంచి నేరుగా దాతాదయాలు దర్శనం చేసుకొని ఆయన ద్వారా నామదానం తీసుకున్న అదృష్టవంతులలో ఒకరు ప్రేమానందరాయ మహారాజు, ఆనందరావు మహారాజు, భాయిజీ మహారాజు, పరందయాల్జీ మహారాజు. తదనంతర కాలంలో తర్వాత సూర్యనారాయణ భట్ వీరు ఉజ్జయిన్ నుంచి వచ్చేవారు. వీరు సత్నా నుంచి వచ్చేవారు. శూన్య మహారాజు హుషార్పూర్లో పరందయాల్జీ మహారాజ్ ఉత్తరాధికారిగా మానవదయాలు ఉన్నారు. మానవదయాల్జీ తర్వాత వారి ఉత్తరాధికారిగా శూన్యజీ మహారాజ్, డాక్టర్ విజయ నరేష్ నేగి శూన్యజీ మహారాజు. వీరు హుషార్పూర్కి ఉత్తరాధికారిగా ఉన్నారు. ప్రస్తుతం వీరు చండీగఢ్లో స్వతంత్రంగా ఇంకో ఆశ్రమంలో నడిపిస్తున్నారు. దక్షాయిలో నడిపిస్తున్నారు. హిమాచల్లో కూడా చౌబాలి అనే ప్రాంతంలో కూడా ఇంకొక ఆశ్రమం ఉంది. వీరు నడిపిస్తున్నారు. గురుమా డాక్టర్ మంజీత్ కౌర్ నేహా నేగిజీ గారు శూన్య మహారాజ్ పుత్రిక. వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. వారికి సేవ చేస్తున్నారు. ఆ విధంగా వారు అక్కడ మతాన్ని ప్రచారానికి కోరుకుంటున్నారు. వీరు ఆచార్య చంద్రకాంతయ్య గారు. వీరు పరందయాల్జీ మహారాజ్కు విశేషమైన భక్తులు. ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేసిన భక్తులు. విశేషమైన గురుపూర్ణిమ సందర్భంగా ఒక ఉదాహరణ సందర్భంగా సద్గురు పరందయాల్జీ మహారాజ్ వస్తే 108 యజ్ఞకుండాలు కట్టించి అక్కడ చివరికి యజ్ఞకుండం దగ్గర పెద్ద డయాస్ ఏర్పాటు చేసి, వేదిక ఏర్పాటు చేసి అక్కడ తన గురువుని అంత ఎత్తున కూర్చోబెట్టి గురు పూజ చేసినప్పుడు పుణ్యాత్ముడైన తన సర్వస్వాన్ని మందిరం కోసం, గురువు కోసం త్యాగం చేసిన త్యాగధనుడు. వారి కుమారుడే వీరు చందా విద్యానాథ్ గారు. చందాకాంతయ్య గారు తమ యావదాస్తిని బీదసాదలకు పంచిపెట్టి పరందయాల్జీ మహారాజ్ ఆజ్ఞను శిరసావహించారు. అనేక కాలేజీలు, విద్యా సంస్థలు నిర్మింపజేసినారు. ఎందుకంటే కబీర్ సాహెబ్ దగ్గర ఉన్న ధరందాస్ లాగే గురువు ఆజ్ఞ మీరకుండా తన ఆస్తిని పంచిపెట్టిన త్యాగమూర్తి చందాకాంతయ్య గారిని పరందయాల్జీ మహారాజ్ ధరందాస్ అనే పేరు పిలిచేవారు. వీరు లక్ష్మణ్ సింగ్ గారు, వీరి తర్వాత ఠాకూర్ కరణ్ సింగ్ గారు. వీరంతా కార్యవర్గం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాడు. వరకు ఉన్నారు. ఫైనల్గా మన 2001 పదం సింగ్జీ. వీరు పదం సింగ్జీ గారు వారు హుజూరాబాద్ ఆచార్య. ఆయన మహారాజు దాతాదాయాలు రాసిన శబ్దులన్నింటినీ క్రోడీకరించి ఏకత్రితం చేసి పంపిస్తే శివశబ్ద సాగర్ పేరిట పరందయాల్జీ మహారాజ్ ప్రింట్ చేయించినారు 2 భాగాలు. వీరు శంకర్ సింగ్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్. ఇది దీన్ని డెవలప్ చేయడానికి మూల పురుషులు శంకర్ సింగ్ గారు. తర్వాత కమల్ సింగ్ గారు. వీరు కూడా ఇక్కడ కార్యవర్గంలో ఉండేవారు, సెక్రటరీ. తర్వాత అనంతరామ్ సింగ్, వీరు కూడా ఫౌండర్.